హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం కన్యాకుమారి లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. మన దేశంలోనే చిట్ట చివరి ప్రాంతం అనమాట. సో అక్కడున్న సన్సెట్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కన్యాకుమారిలో చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయండి. చూడవలసిన ప్లేస్లు అన్నీ తీయడం జరిగింది. సో ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ముందుగా ట్రైన్ జర్నీ చూడండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. నా పేరు తన, మీరు చూస్తున్నారు ట్రావెలింగ్ తన. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కన్యాకుమారి స్టేషన్కి వెళ్తున్నామండి. సో ట్రైన్ జర్నీ చేస్తున్నాం. లొకేషన్ చాలా బాగుంటుందండి. కన్యాకుమారి ప్లేసెస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు చూసేద్దాం. నేను ఎక్కిన ట్రైన్ వచ్చి తమిళ్ కాశీ ఎక్స్ప్రెస్. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కన్యాకుమారి దగ్గరికి వచ్చామండి. సో ఇప్పుడు మనం ఎక్కిన ట్రైన్ వచ్చి తమిళ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. తమిళ్ కాశీ ఎక్స్ప్రెస్ అనమాట. సో ట్రైన్ అయితే విజయవాడలో 9ంటికి స్టార్ట్ అవుతుంది. అలాగే మన కన్యాకుమారి వచ్చేటికి మొన్నటి 9ంటికి నైట్ 9ంటికి దింపుతుందండి. సో ఇది వీక్లీ బండి అండి. మనకి సోమవారం మనకి ఇది ప్రయాణం చేసి మనకి మంగళవారం నైట్ 9ంటికి దింపడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న కన్యాకుమారిలో ఉన్న ప్లేసులు మంచి మంచి ప్లేసులు చూద్దాం. కన్యాకుమారి వాతావరణం కూడా దర్శనం చేసుకుందాం అండి. సో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. రైల్వే ట్రాక్ ఇదే లాస్ట్ అండి. ఇది చూసారు కదా, ఇంకా స్టాప్ అనమాట. మన భారతదేశంలో లాస్ట్ స్టాప్. ఇంకా ఇక్కడ నుంచి ఏటి వెళ్దాం ఉండదు. ఇవే పట్టాలు కూడా లాస్ట్ అనమాట. కొంచెం చీకటిగా ఉన్న వాళ్ళు మీకు కనపడకపోవచ్చు, క్లారిటీ ఉండకపోవచ్చు. సో బాగుంది లాస్ట్. ఇది ఒక ఫీలింగ్ అండి. మీకు ఈ లొకేషన్కి వస్తే మన భారతదేశంలో లాస్ట్ స్టేషన్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఫైనలీ మన కన్యాకుమారి రైల్వే స్టేషన్ చేరుకున్నాం. సో మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్కి సంబంధించిన మా బోర్డు కనబడుతుందండి. పూర్తి జర్నీ యొక్క డీటెయిల్స్ లాస్ట్లో చెప్పడం జరిగిందండి. సో లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నా. సో మేము దిగేవాడికి నైట్ 9 అయిందండి. సో ఇక్కడి నుంచి మేము బయటికి వెళ్ళి ఆటో తీసుకోవడం జరిగింది. సో ఆటోలో నుంచి వెళ్ళి రూమ్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అయిన వెంటనే మీకు సన్ రైజ్ చూపడం జరుగుతుంది. తమిళంలో ముచ్చట్లు పెడుతున్నాం. మరి మనకి వచ్చింది అంతంత మాత్రం అనమాట. సో ఇప్పుడు మేము దిగిన రూమ్ అండి ఇది. హోటల్ సన్ వ్యూ అండి. మేము దిగిన హోటల్ పేరు వచ్చి. రూమ్ కాస్ట్ వచ్చి 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గర రావడం జరిగింది. సో నేనైతే కెమెరాని మొబైల్ని రెండు కవర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ముత్యాలు కూడా అమ్ముతున్నారండి. సూర్యభగవాన్ స్వామి ఎప్పుడు వస్తారా దర్శనిస్తారా అని చెప్పి చూస్తున్నాం. అలాగే కొద్దిగా కలర్ మారుతుందండి ఆకాశం.
బోట్లు అయితే మంచి వెల వెళ్తున్నాయండి సముద్రంలో. ఈ బోట్ల ద్వారా సన్ రైజ్ చూడడానికి కూడా దగ్గర కంటే వెళ్తున్నారండి. బాగుంది కదండి. ఇదంతా పక్కనేమో ఫిషింగ్ హార్బర్ ఉంది, అలాగే వివేకానంద అలాగే తమిళ స్టాచ్యూ కూడా మనకు కనబడుతుంది. మొత్తం జనం అందరూ కూర్చుని చూస్తున్నారండి సూర్యభగవాన్ దర్శనం ఇప్పుడు వద్దని చెప్పి. అంత వైట్గా కనబడుతుంది కదండి. ఇప్పుడు చూడండి మొత్తం తీరాలు ఎరుపుకి ఛత్రపతిలో అన్నట్టు మండే సూర్యుడు బగబగ ఆడుతున్నట్టు వస్తున్నారనమాట. ఎంత ఎర్రగా అయిపోయిందంటే ఆకాశం భూమి మొత్తం అంత ఎర్రగా అయిపోయిందండి. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మొత్తం సముద్రం అంతా ఎరిపెక్కిందనమాట. ఛత్రపతి డైలాగ్ గుర్తొచ్చింది నాకు. తీరాలు ఎరిపెక్కుతాయి అంటే ఇదేంటో అనుకున్నా, ఇదేనమాట. చాలా బాగుందండి లొకేషన్ అయితే. అలా కాలక్షేపం చేస్తా జనాలను అలా చూస్తూ ఉంటున్నాం. చిన్న బోట్లో చేపల వేటకి వెళ్తున్నాడండి ఆయన. చిన్న తిప్ప అన్నమాట అది. ఎలా వెళ్తున్నారు చూడండి, భలే వెళ్తున్నాడు ఆయన. అలా చూస్తూ ఉన్నా. నాకు మళ్ళీ ఛత్రపతి సినిమా గుర్తొచ్చిందండి. సూర్యుడు సూర్యుడు అన్న డైలాగ్ గుర్తొస్తుంది. ఎప్పుడు వస్తారు ఆయన, ఎప్పుడు దర్శనిస్తారో అర్థం కావట్లేదు. టైం ఉంది ఇంకానే. ఆకాశం అయితే మొత్తం సముద్రం ఆకాశం అంతా ఎర్రపెక్కిందనమాట. పక్షి ఎగురుకుండా వెళ్ళిపోతుందండి. ఈ బోట్ వచ్చేస్తుంది, మళ్ళీ బోట్ తీసుకెళ్తున్నారు. మరి దగ్గరికంటే వెళ్తే సన్సెట్ ఇంకా బాగా కనబడుతుంది అనుకుంటా. సన్ రైజ్ అయితే అవ్విందండి. సూర్యభగవాన్ స్వామి మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా బాగున్నారండి. ఆంజనేయ స్వామి ఏదో పండు అనుకుని తిన్నాక వెళ్ళారంటే ఏదో అనుకున్నాం, కానీ చాలా అంచం అలాగే ఉన్నారండి. ఎర్రగా ఏదో ఒక పండు మాదిరిలా ఉన్నారు ఆయన. ఈ చేపలన్న వేట అయిపోయినట్టుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారండి. ఇటు సైడ్కి ఇలాగా ట్రావెల్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాడు అనమాట ఈయన. చిన్న తిప్పలాగా ఉందండి, భలే నడుపుతున్నారు. మనం సూర్యోదయం చూస్తున్నాం. సన్ రైజ్ అయిపోయింది కన్యాకుమారిలో.
సో ఇదేంటి సన్ రైజ్కి వస్తాం. సన్ రైజ్ అయిపోయింది. సో సూపర్ అయితే సూపర్గా ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుందండి. సో ఇదేనండి కన్యాకుమారిలో ఉన్న మన సన్ రైజ్ ఇప్పుడు చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుందండి లొకేషన్ వచ్చి. అలాగే సూర్యభగవాన్ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. మనం ఈవినింగ్ సన్సెట్ కూడా చూద్దామండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా సన్సెట్ చూడడానికి వచ్చిన పీపుల్స్ అన్నమాట. సన్సెట్ చూడడానికి వచ్చారండి, చాలా మంది ఉన్నారు. 6:38కి సన్ రైజ్ అవడం జరిగింది. అలా అలలతో అలా సూర్యుని అలా చూస్తూ ఉండవచ్చు. సన్ రైజ్ చూసారు కదండి, మీకు నచ్చిందని ఆశిస్తున్నా. సో మీరు కన్యాకుమారి చేరుకోవాలనుకుంటే వీక్లీ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, అలాగే డైలీ కూడా ఉన్నాయండి. సో నేను ఎక్కింది అయితే వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. కాశీ తమిళ్ ఎక్స్ప్రెస్ అండి. బనారస్ నుంచి స్టార్ట్ అయ్యి కన్యాకుమారి వరకు చేరుకుంటుందండి. ఈ ట్రైన్ కాస్ట్ వచ్చి 560 రూపాయలు నాకు పడడం జరిగింది. విజయవాడ నుంచి కన్యాకుమారి వరకు 24 hours జర్నీ ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. సో అక్కడ నుంచి మనకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. 20-30 రూపీస్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ దాకా అని చెప్పండి. రూమ్స్ ఆటో వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు, కానీ అంత శుభ్రంగా ఉన్న రూమ్స్ అయితే తీసుకెళ్తారు, అది ఒకటి గుర్తుంచుకోండి. సో కాబట్టి మీరు రూమ్ని booking.comలో కానీ అగోడాలో కానీ బుక్ చేసుకోండి. కాస్ట్ వచ్చి 1000 రూపాయలు మ్యాక్సిమం ఉంటుంది. ఈ వీటిలో ఎక్స్ట్రా 300 కాస్ట్ పడుతుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళి రూమ్ తీసుకోవడం బెస్ట్. ఒక 1000 రూపాయలు రూమ్ దొరుకుతుందండి. సో నేను వెళ్ళిన అయితే సన్ వ్యూ అనమాట. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకి సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడే అమ్మవారి టెంపుల్ కూడా దగ్గరేనండి. సో చుట్టుపక్కల ఇంకా మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. సో వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.